అందరికీ దండాలు. నేను మీ సింగిడి రమేష్. పల్లెల్లో పుట్టింది పల్లె పదం, జనం గుండెల్లో పుట్టింది జానపదం. ఆ జానపదమే మన ప్రాణపదం. ప్రాణపదమైన పల్లెపాటలను వెలుగుతీసే కార్యక్రమంలో భాగంగా తెలుగు పల్లెపాటల పల్లెకని పెట్టినాం. ఈ వారం ఈ అమ్మ దగ్గరికి వచ్చినాం. ఈ అమ్మ ఊరు పేరు, అమ్మ ఎసుంటి పాటలు పాడుతుంది, అమ్మని అడిగి తెలుసుకుందాం. అమ్మ దండాలమ్మ. దండాలు సార్. అమ్మ మీ పేరు, మీ ఊరు? గుండు గోపాలరావుపేట. అమ్మ నా పేరు లక్ష్మి. లక్ష్మి. అమ్మ పేరు లక్ష్మి, అమ్మది గండి గోపాలరావుపేట, కరీంనగరం దగ్గర ఉంటుంది. ఇప్పుడు మా ఆర్తలకు ప్రేక్షకుల కోసం ఒక చల్తి పాట పాడమ్మా. నడి ఒళ్ళే సింత చెట్టు కనికి సింత కన్నా చిన్నదాన్నిరో కనకయ్య, సింత కన్నా చిన్నదాన్నిరో కనకయ్య, సింత కన్నా చిన్న నేను కనుక సిగురు దూసే దూరదన్నిరో కనకయ్య, సిగురు దూసే దూరదన్నిరో కనకయ్య, ఇద్దరము గోడి పొంగ కనికి 12 ఏండ్ల బాలలందరూ కనకయ్య, 12 ఏండ్ల బాలలందరూ కనకయ్య, గుట్ట వీధ గొర్రెలాగత్తే కనికి సద్ది పట్టుకనే నత్తిరో కనకయ్య, సద్ది పట్టుకనే నత్తిరో కనకయ్య, కట్టెల మోపు నెత్తిల పెడితే కనికి తల్లాడిచ్చి మోపు మోత్తిరో కనకయ్య, తల్లాడిచ్చి మోపు మోత్తిరో కనకయ్య, ఎత్తుగడ్డలెక్కుతుంటే కనికి ఎక్కల్లేని దుఃఖం వచ్చరో కనకయ్య, ఎక్కల్లేని దుఃఖం వచ్చరో కనకయ్య, నీళ్ళ కంట నేను పోతే కనికి నీళ్ళు లేవు నువ్వు లేవురో కనకయ్య, నీళ్ళు లేవు నువ్వు లేవురో కనకయ్య, నీళ్ళు లేవు నువ్వు లేవు కనికి కండ్లాలిల్లే కడవలాయరో కనకయ్య, కండ్లాలిల్లే కడవలాయరో కనకయ్య, పాలోనింట్లా మన్ను వయ్య కనికి పాగాతోటి వీడదీసిరో కనకయ్య, పాగాతోటి వీడదీసిరో కనకయ్య, కులపోనింట్లా దుమ్ము వయ్య కనికి కుట్టరతోటి వీడదీసిరో కనకయ్య, కుట్టరతోటి వీడదీసిరో కనకయ్య. గమ్మతుందవ్వా మీ గొంతు. ఏమన్నా చదువుకున్నావా? లేదు, ఏం చదవలే. ఏం చదువుకోలేదు. నా పేరే నా పిల్లలు నేర్పిస్తొచ్చింది. ఇప్పుడు రాస్తావా? రాత్త పేరు. ఏం పని చేస్తారమ్మా మరి మీరు? వ్యవసాయమే, కూలి పనే. కూలి పని చేస్తారు. ఇప్పటికి పోతుర్రా? పోతాం. ఏం పని పోతారు పోతే? గది ఇక వరయ్య కలువ, పత్తులు కలువ. ఇక నా పని నాకే తీరేది సారు. మాకు ఇంత 3 ఎకరాలు అంత ఉన్నది. ఇక అదే నాటేసుకున్నాడు, ఒడ్లు ఎక్కుడు, కరెంటు పెట్టుడు, ఇక ఊకే మందు ఎల్లుడు ఇవన్నీ చేనులకే పోతా. చేనులకే పోతా. సరే అమ్మా, ఈ పోయిన కాడ ఏమన్నా పాటలు నాటేసే కాడ వాడతారా? పాడతాం. ఆడ మరి మీ టీం లెక్క గ్రూప్ ఏమైనా ఉన్నారా? అంతా ఉన్నారు. ఇక గట్టినే అందులో పాడేటోళ్ళు పాడతారు, రానోళ్ళు పాడరు. ఇక పురాగా పాట అర్థం తెలియని వాళ్ళు ఎక్కిరిస్తారు, అర్థం తెలిసిన వాళ్ళు పాడతారు. ఇక గట్టనే. మీకైతే పాటతోటే ఉన్న సంబంధం కాబట్టి మీరు పాటతో నడుపుతున్నారు. ఇక నా బతికే ఈ పాటే నాకు తోడు పనికి, చేనులకైనా కాడ. అదే అమ్మ, అందరికి కూడా ఇప్పుడు మా అందరికి కూడా పాటే ప్రాణం, పాటతోటే మా బతుకు, పాటతో నడుస్తుంది ముచ్చటంతా. సరే అమ్మ, ఇప్పుడు మా ఆర్తలకు ప్రేక్షకుల కోసం ఇంకొక మంచి పాట పాడు. పుట్టిన నుండి నాకు దర్యా పుట్టేడు కష్టమాయే, దర్యా తల్లిదండ్రి గాని రాయే, దర్యా పెంచి పెద్ద చేసిరి, దర్యా పెంచి పెద్ద చేసిరి, దర్యా పెండ్లీలు వలియేసిరి, దర్యా పెండ్లీలు వలియేసిరి, దర్యా మెట్టింటికి విచ్చిరి, దర్యా మంచి చెడ్డ చూడలే, దర్యా మర్యాదలే మడగలే, దర్యా మంచి చెడ్డ చూడలే, దర్యా మర్యాదలే మడగలే, దర్యా కష్టము సుఖమైన దర్యా నా కర్మ అనుకుంటుని, దర్యా కట్టుకున్నాయి భర్త, దర్యా కాలము వేసిపాయే, దర్యా 2 పిల్లలని దర్యా ఇష్టంగా నేను ఉంటి, దర్యా 2 పిల్లలని దర్యా ఇష్టంగా నేను ఉంటి, దర్యా నలుగుట్ల పోదామంటే దర్యా నవ్వట్ల బతుకులాయే, దర్యా 10 మందిలాను పోతే దర్యా పలసాన బతుకులాయే, దర్యా ఒంటరిగా పోదామంటే దర్యా ఓరసు పూజోసిరి, దర్యా ఓరసు పూజోసిరి, దర్యా మోర మాటాలానిరి, దర్యా. ఎంతమంది అమ్మ పిల్లలు మీకు? 2. 2. ఏం చేస్తున్నారు? చదువుకుంటారు. చదువుకుంటారా? కొడుకు బిడ్డనా? 2 కొడుకులు? కొడుకు బిడ్డ. కొడుకు పెద్ద, బిడ్డ చిన్న. ఏం చదువుతున్నారు? కొడుకు 14, బిడ్డ 11.
కొడుకు 7 ఏండ్లు బిడ్డ 3 ఏండ్లు వాళ్ళ బాబు చచ్చిపోగా. బాబు ఇప్పుడు కొడుకు 20 ఏండ్లు బిడ్డ 16 ఏండ్లు. అయ్యో మాది. సరే అయినా కానీ ధైర్యంతో మా దగ్గరికి వచ్చి పాటలు పాడుతున్నావు, నీ బతుకుని ఇలా అడగట్టుకుంటున్నావు పాటలతోటి, అందులోనే జీవితం ఎలా తీసుకుంటున్నావు? ఇక అన్ని దుఃఖమైన అందులోనే, సంతోషమైన అందులోనే, బాధ అయినా అందులోనే, అన్ని పాటలతోటే. ఏం కదమ్మా, మీకు ఆ దేవుడు మంచి ధైర్యం ఇచ్చిండు, మంచి గొంతు ఇచ్చిండు. మీరు ఇంకా మంచిగా ముందుకోవాలా. మా ప్రేక్షకులు చూస్తున్నారు, కంపల్సరీగా మీ పాటలను ఆదరిస్తారు, అభిమానిస్తారు. ఇటువంటి పాటలు ఇంకా నువ్వు వాడుతూనే ఉండాలి మా కోసం. పాడతా. ఇంకోటి చల్తి పాట వాడు ఇప్పుడు మరి. సిరేలంటే సిరేలాయ సిరల వీధ సిల్కాలాయ, సిరేలంటే సిరేలాయ సిరల వీధ సిల్కాలాయ, నీ సిరాలెవని పాలమ్మో మెల్లగా నడువే నీలమ్మ, నీ సిల్కాలెవని పాలమ్మో మెల్లగా నడువే నీలమ్మ. రైకేలంటే రైకేలాయ రైకల వీణ రంగులాయ, రైకేలంటే రైకేలాయ రైకల వీణ రంగులాయ, నీ రైకాలెవని పాలమ్మో మెల్లగా నడువే నీలమ్మ, నీ రంగులెవని పాలమ్మో మెల్లగా నడువే నీలమ్మ. గజులంటే గజులాయ గజుల వీని మోజులాయ, గజులంటే గజులాయ గజుల వీని మోజులాయ, గజులెవని పాలమ్మో మెల్లగా నడువు నీలమ్మ, నీ మోజులెవని పాలమ్మో మెల్లగా నడువు నీలమ్మ. కమాలంటే కమాలాయ కమల వీని బుట్టాలాయ, కమాలంటే కమాలాయ కమల వీని బుట్టాలాయ, నీ కమాలెవని పాలమ్మో మెల్లగా నడువే నీలమ్మ, నీ బుట్టాలెవని పాలమ్మో మెల్లగా నడువే నీలమ్మ. జడాలంటే జడాలాయ జడల మల్లె పువ్వులాయ, జడాలంటే జడాలాయ జడల మల్లె పువ్వులాయ, నీ జడాలెవని పాలమ్మో మెల్లగా నడువే నీలమ్మ, నీ పువ్వులెవని పాలమ్మో మెల్లగా నడువే నీలమ్మ, నీ పువ్వులెవని పాలమ్మో మెల్లగా నడువే నీలమ్మ. అయితే పిల్లలు ఇప్పుడు 7వ తరగతి ఉన్నప్పుడు బాబు కాలం చేసి 7 ఏండ్లు, 7 ఏళ్ళకి బిడ్డ 3 ఏండ్లు. ఇప్పుడు వాళ్ళని ఏం చదివిస్తా అనుకుంటున్నావు మరి? వాళ్ళు ఎంత చదివితే అంత చదివిపిస్తా కష్టపడి. మంచి ధైర్యంగా ఉన్నావు అన్నట్టు. వాళ్ళు ఏం చదువుతారట మరి? వాళ్ళు మంచిగానే చదువుతారు, వాళ్ళకు నచ్చిందే చదివిపిస్తున్నా నేను కూడా. మంచిగా వాళ్ళను నీ ఒక తల్లి ఇట్లా ఉంటుంది, ఆ అమ్మ ధైర్యంగా ఉంటే జనానికి ఏం చేయగలుగుతుంది, అమ్మ అంటే చిన్నది కాదు, అమ్మ అంటే అన్ని రకాలు ఆదుకుంటుందని. ఇప్పుడు చిన్న చిన్నగా గిన్నె చదువు అని నేను అంట సారు. వాళ్ళకి ఏం ఆలోచన పడుతుంది, అయ్యో మా బాపు ఉంటే మేము గాని లెక్క చదువు గీన్ లెక్క చదువుదుము, మా బాపు లేక మా అమ్మ నన్ను గీనే చదివిపించింది, మా బతుకు గిట్లా అయిపోయింది అని వాళ్ళు బాధపడతారు కదా. అట్లా అనుకోకుండా వాళ్ళు ఎంత చదివితే నేను అంత చదివిపిస్తా. సరే అమ్మ, మంచిగా చదివించి మంచిగా ప్రయోగాలను చేసి నిన్ను కూర్చుండబెట్టి సాధేటట్టు నీ కొడుకులను బిడ్డలని చేయాలి. అది దేవుని దయ సార్, మన చేతిలో ఏముంది, మనం చేసే ప్రయత్నం చేస్తాం. నీ తరపు నీ అంతకు నువ్వు చేయాలని అది చేస్తావు అన్న. చేస్తా, నా అంతకు నేను చేసేందుకు పెంచి వాళ్ళని ఎట్లా చేసి ప్రయోగాలను చేస్తా అంటావు. చేసిన తర్వాత మంచిగా. అయితే ఇప్పుడు మీరు బాగా ప్రేమ కొద్ది ఉంటుండ అన్నట్టు బాపు, మీరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారా? పెద్దలు కుదిసిన పెళ్లి 13 ఏళ్ళకే పెళ్లి, చిన్నగా ఉన్నప్పుడు లగ్గం చేసారు. అయ్యో సరే. అప్పుడు ఎందుకంటే బాల్య వివాహాలు ఎక్కువ జరుగుతుండే తెలిసి తెలియని తలంలో. అప్పుడు బాపు మీద ఏమన్నా ఇప్పటిదాకా పాటలు కై కట్టుకున్నావా? ములకాయ చెట్టు కింద మున్నోరే బాటల్లా ఏ బాట నేనే పడదును, ఏమిటి బావా నన్ను ఏనాడు వీడనాడి పోతివా ఏమీనంట నా వీధి బామాదిరేనా, వెలకాయ చెట్టు కింద వేనూరి బాటల్లా ఏ బాట నేనే పడదును, ఏమిటి బావా నన్ను ఏనాడు వీడనాడి పోతివా ఏమీనంట నా వీధి బామాదిరేనా, ఇద్దరమ్ము దీనేటి వాస్టిలి పాలెవలా ఒకదాన్ని దీనానైతినా, ఏమిటి బావా నన్ను ఏనాడు వీడనాడి పోతివా ఏమీనంట నా వీధి బామాదిరేనా, ఇద్దరమ్ము చూసేటి వానిల బూట దౌలా ఒకదాన్ని చూడనైతినా, ఏమిటి బావా నన్ను ఏనాడు వీడనాడి పోతివా ఏమీనంట నా వీధి బామాదిరేనా, ఇద్దరమ్ము వాండేటి ఆ పట్టే మా చౌలా ఒకదాన్ని వండనైతినా, ఏమిటి బావా నన్ను ఏనాడు వీడనాడి పోతివా ఏమీనంట నా వీధి బామాదిరేనా. కాకపోతే బాధ అనిపించినా కానీ అవి ఇవన్నీ మనసులో పెట్టుకొని. సరే అమ్మా, ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావు పాటలు?
చిన్నప్పటి నుంచి. చిన్నప్పటి నుంచి పాటలు. మీ వాళ్ళు ఎవరైనా వాడతారు అమ్మ నాన్న? మా అమ్మ వాడుతుండే. అమ్మ వాడుతుండేనా? అమ్మ పాటలు నేర్పిస్తుండే లేకుంటే అమ్మ వాడక నువ్వు నేర్చుకున్నావు? అమ్మ వాడంగానే నేర్చుకున్నా. మీ అన్నదమ్ములు అక్కయ్యల వాళ్ళకన్నా వాడతారా, నువ్వు ఒక్క నేర్చుకున్నావు? పాడతారు, మా చిన్నక్క వాడు. చిన్నక్క వాడుతుండేనా? అమ్మ నేర్పిన పాట ఏది బాగా ఇష్టం నీకు? బతుకమ్మ పాట ఎక్కువ పాడుతుండే. పాడుతుండేనా? ఇక ఇవి అటు ఇటు పనులకి వెనకడ ఇక ఆలీలు శనకల పంట పోయినప్పుడు ఇవి నేర్చుకున్నావు. అమ్మతోటి అయితే బతుకమ్మ పాటలు నేర్చుకున్నావు. అట్లా. ఇప్పుడు బతుకమ్మ పండుగ వస్తుంది కదా, మరి మా ప్రేక్షకుల కోసం ఒక బతుకమ్మ పాట పాడు. పేరైనా ఎవడాలా టుంగుటుయ్యాలో, పెద్ద చెరువు కట్ట వీధ టుంగుటుయ్యాలో, ఏవులేని ఎవడాలా టుంగుటుయ్యాలో, ఏము చూసి నెరిచినావు టుంగుటుయ్యాలో, గుండాల చూసినావా టుంగుటుయ్యాలో, గుంపు సింతల చూసి టుంగుటుయ్యాలో, గుంపు సింతల చూసి టుంగుటుయ్యాలో, గురుతుగా నెరిచినావా టుంగుటుయ్యాలో, గుండెలో తానాలు టుంగుటుయ్యాలో, నీ గుల్లే పూజలు టుంగుటుయ్యాలో, టంబన కోడెలు టుంగుటుయ్యాలో, లింగన రూపాయి టుంగుటుయ్యాలో, కోరిన వారికి టుంగుటుయ్యాలో, కొడుకులుచ్చే దేవుడావు టుంగుటుయ్యాలో, వడిగిన వారికి టుంగుటుయ్యాలో, వరములు ఇస్తావు టుంగుటుయ్యాలో. దక్షిణ కాశీగా పేరున్న యమలాడ రాజన్న పాటను మీరు బతుకమ్మ పాటకు వాడుతుండ్రి. మంచిగా ఉందమ్మా. ఇప్పుడు కొత్త కొత్త పాటలు వచ్చినాయి, కొత్త కొత్త డీజేలు పెట్టుకొని మంచిగా గమ్మత్ చేస్తారు. అంటే ఈ అప్పుడున్న మీ పద్ధతి అంతా చేంజ్ అయిపోయింది కదా? ఏమనిపిస్తుంది అసలు? మంచిగా అనిపిస్తుంది, ఇంకా వాడాలనిపిస్తుంది. ఈ డీజేలు పెట్టినా కానీ గమ్మత్ అనిపిస్తుంది. సంతోషం అమ్మా. సరే, ఈ భక్తి పాటలు వస్తాయి ఏమన్నా? భక్తి పాటలు వచ్చా? మరి ఒక భక్తి పాట పాడదాం మనం, సరేనా? పాడతా. ఈ శ్రీనామ నామం నాకెంతో మధురం, చిన్నబోయున్నావు మారుతి, నువ్వు చిరునవ్వు నవరాధ మారుతి. శ్రీనామ నామం నాకెంతో మధురం, చిన్నబోయున్నావు మారుతి, నువ్వు చిరునవ్వు నవరాధ మారుతి. తల్లిదండ్రిని విడిసి నువ్వు తండ్రివాని వచ్చినామయ్యా, తల్లిదండ్రిని విడిసి నువ్వు తండ్రివాని వచ్చినామయ్యా, కొండంత ఆశతోటి నీ కొండకే వచ్చినామయ్యా, కొండంత ఆశతోటి నీ కొండకే వచ్చినామయ్యా, నీ గుడి తలుపు తీయరాదా, నీ ఒడిలోకి చేర్చుకోవా, నీ శ్రీనామ నామం మాకెంతో మధురం, చిన్నబోయున్నావు మారుతి, నువ్వు చిరునవ్వు నవరద మారుతి, చిన్నబోయున్నావు మారుతి, నువ్వు చిరునవ్వు నవరద మారుతి. లచ్చవ్వ మంచిగా పాడుతున్నావు, గమ్మతి. చిన్నగా ఉన్నప్పుడు పాటలు నేర్చుకొని మంచి మంచి పాటలు మాకు మా ప్రేక్షకుల కోసం పాడుతున్నావు. ఇప్పుడు ఏమైనా కొంటె పాటలు వస్తాయమ్మా? వచ్చా? అరసైనాల మీద వాడు వచ్చు కదా, అసలు ఒకటి చిల్తి పాట వాడు ఇప్పుడు మళ్ళా పాడతా. సర్వల సల్లా ఒట్టు ఎమిస బీడిల కట్ట, సర్వల సల్లా ఒట్టు ఎమిస బీడిల కట్ట, ఎట్లా మరచినవయ్యో నా వసన పుగాలి, ఏనుంగస్తావు బావో రంగు రింగుల బేలి, మూల మూలల కాడ మూల మలుపుల కాడ, మూల మూలల కాడ మూల మలుపుల కాడ, ముందటచ్చినవయ్యో నా వసన పుగాలి, ఎట్లా మరచినవయ్యో రంగు రింగుల బేలి, సందు సందుల కాడ సైగా చేసిన కాడ, సందు సందుల కాడ సైగా చేసిన కాడ, ఎట్లా మరచినవయ్యా నా వసన పుగాలి, ఏనుంగత్తవు బావో రంగు రింగుల బేలి, కలువ కాలువ కాడ కలువ కట్టల కాడ, కన్ను కొట్టినవయ్యో నా వసన పుగాలి, ఏనుంగస్తావు బావో రంగు రింగుల బేలి, బాయి బాయిల కాడ బాయి గడ్డల కాడ, బసాలాడినవయ్యో నా వసన పుగాలి, ఏనుంగస్తావు బావో రంగు రింగుల బేలి, మదన సుందారి పూల వయ్యారి, విసిరిక చెట్టు మీద పసరిక పండు, మదన సుందారి మదన సుందారి పువ్వుల వయ్యారి, పసరిక పండు మీద పడిగే నాగన్న, మదన సుందారి మదన సుందారి పూల వయ్యారి, తోక దింపకునగా నేను తోటి దాన్ని, మదన సుందారి
మదన సుందారి పూల వయ్యారి తోక దింపకు నాగా నేను తోటిదాన్ని మదన సుందారి పూల వయ్యారి నడుము దింపకు నాగా నేను నడిపేదాన్ని మదన సుందారి. చూసారు కదా, ఈ అవ్వ చిన్నగున్నప్పటి నుంచి వాళ్ళ అమ్మ దగ్గర బతుకమ్మ పాటలు నేర్చుకొని కైకిలు పోయిన కాడ కలవైన కాడ వాళ్ళు వాడుతుంటే వంత వాడి ఈ అవ్వనే ఇప్పుడు మంచి మంచి పాటలు మనకు వినిపించింది. అమ్మకు ఎవరు వెనక లేకపోయినా కానీ ఆమె ఆత్మస్థైర్యంతో ఆమె ధైర్యంతో పిల్లగాళ్ళను చదివించుకుంటా వాళ్ళను మంచి స్థాయికి తీసుకుపోవాలని అమ్మ ఒంటరిగా పిల్లలతోటి పోరాటం చేస్తుంది. అవ్వకు మంచి భవిష్యత్తు ఉండాలా. ఇసుంటి కళాకారులను బయటకు తీసుకొచ్చే ప్రయత్నం మట్టి గొంతులను మన ఆర్తెలుగు ఎప్పుడు చేస్తూనే ఉంటుంది. ఇంకో వారం ఇంకో కళాకారులతోటి కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి మన ఆర్తెలుగు.